ఆయన కొట్టండి పోయి. దత్తపుత్రుడు అనే మాట 2019 ఎలక్షన్స్ కు ముందు మొదలు పెట్టింది ఎవరు? నారా లోకేష్ గారా కాదా? నారా లోకేష్ గారా కాదా? తల్లిని తిట్టించావు లోకేష్. సంపత్ గారు మీరు నెక్స్ట్ మీరే దయచేసి, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మరీ మాటలు యుద్ధం తారస్థాయికం, దయచేసి మీరు ఆగాలి. వారు మాట్లాడినివ్వండి దయచేసి. వారు మాట్లాడిన తర్వాత మీకు మైక్ ఇస్తాను దయచేసి. తల్లిని తిట్టించావు లోకేష్. తెలుగుదేశం పార్టీ లోకేష్ నిన్ను వదిలిపెట్టనంటే ఆయన సినిమా హీరో కదా, యుద్ధానికి వెళ్తానేమో దాడికి వెళ్తానేమో అనుకున్నాను. వదిలిపెట్టినంటే మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఎప్పుడు పట్టుకుంటానని దాని అర్థం. మీరు అంబటి రాంబాబు గురించి మాట్లాడతారు సార్. ఒక విషయం, తెలంగాణ అంశం మీద మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించాలి, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్ర నాయకుల్ని కాంగ్రెస్ వాళ్ళని తిట్టించాలన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరు నాడు కూర్చోబెడితే వాళ్ళు చెప్పేవాళ్ళు సమాధానం, వాళ్ళకి అర్థమైన భాషలో సమాధానం చెప్పేవాళ్ళు. అతను మాట్లాడుతున్నాడు కదా, నేను అడుగుతున్నా, మాటలు టీవీలో వద్దు, ఉస్మానియా యూనివర్సిటీ కదా, నేను వస్తా యూనివర్సిటీకి, ఎదురుగా మాట్లాడి మగాడి అయితే, ఎదురుగా మాట్లాడి ఆ బూతులు మగాడి అయితే, నేను చదివింది అదే ఓయూ పొలిటికల్ సైన్స్ ఇన్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ తెలుసా? సంపత్ గారు వారు మాట్లాడే మీరు నోట్ చేసుకోండి దయచేసి, తర్వాత సమాధానం చెప్తారు. శేఖర్ గారు అదే ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, నేను పిలిచింది కూడా అదే తెలంగాణ. నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి నువ్వు మాట్లాడిన మాటలు ఎదురుగా మాట్లాడుతుంటే నువ్వో నేను ఇద్దరు ఎవరో తలే ఉండేది. వద్దులేండి, అంత దాకా వద్దులేండి, అంత దాకా వద్దులే. ఓకే, వద్దులే ఎవరో ఒకరిదే ఉండేది, అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. ఒకరిదే ఉండేది, నాదైనా ఉండేది లేకపోతే నీదైనా ఉండేది. మాటలు బ్రహ్మనాయుడు గారు ఈ రోజుతో మళ్ళీ చెప్తా ఉన్నామండి. మేము ఖచ్చితంగా మీడియా సెల్లో మేము ఖచ్చితంగా 99 ఛానల్ గురించి మేము డిస్కషన్ పెడతాం. వీఆర్ గోయింగ్ టు బాయ్కట్ యువర్ 99 ఛానల్. ఎందుకంటే మీరు తెలంగాణ వాళ్ళని పిలిపించి మా నాయకులు తిప్పిస్తూ మీరు తెలంగాణ గురించి శేఖర్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ఆయన్ని నోరు మీరా కుక్కను ఫస్ట్